హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? ఈరోజు క్లాస్లోని ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలన్నది స్టెప్ బై స్టెప్ క్లియర్గా క్లారిటీగా చూపిస్తానండి. థ్రెడ్ వేయడం రాలేని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూసారు అంటే కనుక చాలా టిప్స్ అనేవి ఉంటాయి. సరేనండి, ఎప్పుడు కూడా మీకు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఒకవేళ మీకు ఫినిషింగ్ రావటం లేదు అంటే కనుక వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేద్దాము అని ఉద్దేశం ఉన్నప్పుడు మనకి ఈ లైనింగ్ ఒరిజినల్ పీస్ కూడా ఒకే రకమైన కటింగ్ అన్నది ఉండాలి. చూస్తున్నారు కదా, మెడ దగ్గర మాత్రం అస్సలు ఎక్కడా కూడా ఎక్కువ తక్కువలు ఉండకూడదు. అంటే మనం లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత ఒరిజినల్ పీస్ అన్నది మనం రఫ్గా కటింగ్ చేస్తారు కదా, అలా అస్సలు ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా నెక్ అంటే మనకి ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు రెండు అంచులు కూడా సమానంగా కటింగ్ అన్నది ఉండాలి. తర్వాత లైనింగ్ని మీరు సపరేట్ చేసేసుకోండి. ఇలా సపరేట్ చేసి ఫస్ట్ లైనింగ్కి షోల్డర్ అనేవి జాయింట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ అనేది చేసుకోండి. అదే రకంగా లైనింగ్ ఒరిజినల్ పీస్ని మనం జాయింట్ చేయట్లేదు, సపరేట్గా లైనింగ్ జాయింట్ చేస్తున్నాం. షోల్డర్కి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేయకూడదు. అదే రకంగా మనకి ఓన్లీ ప్లెయిన్గా ఉన్నది మనం ఇలా షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. మీరు కటింగ్ చేసేటప్పుడు షోల్డర్కి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అంత ఇప్పుడు మనం ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ అన్నది ఫస్ట్లోనే చేసేసుకోవాలి. అరేంజ్ షోల్డర్ స్టిచ్చింగ్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టేదండి. అరేంజ్ అన్నది మన షోల్డర్కి స్టిచ్చింగ్కి ఒక అరేంజ్ గ్యాప్తోని ఇలా మీరు ఒక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్లోనే స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఎక్కువ తక్కువలు చేయొద్దు. అదే రకంగా ఒరిజినల్ పీస్ కూడా రాంగ్ సైడ్ వైపు మనకి కుట్లు వచ్చేటట్టుగా చూసారు కదా, ఇలా ఒరిజినల్ పీస్ని పెట్టి ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలా అరేంజ్ చేసుకుని షోల్డర్ని ఫస్ట్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. సరేనండి, చూస్తున్నారు కదా, ఇలా అంటే ఒరిజినల్ లైనింగే సపరేట్గా మనం షోల్డర్ జాయింట్ అన్నది చేసుకుంటాం. ఇది కూడా సేమ్ అదే రకంగా అరేంజ్ మార్జిన్తోనే మీరు స్టిచ్చింగ్ చేయండి. మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నట్టయితే కనుక అంచనాగా స్టిచ్చింగ్ చేయొద్దండి. ఇలా అరేంజ్కి మీరు మార్కింగ్ చేసి లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ మీదే కుట్టుకోండి. మీకు అంటే 4 షోల్డర్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా మీకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. ఎక్కడైనా ఎక్కువ తక్కువ అయింది అంటే కనుక ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మెడ అంచులు కలవక ఇబ్బంది పడతారు. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేయండి. 2 షోల్డర్స్ అంటే లైనింగ్ ఇది కూడా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు టిష్యూ క్లాత్ తీసుకోండి. ఇది కొద్దిగా షైనింగ్ ఉన్న మన పైపింగ్ క్లాత్ అండి. ఇది మామూలుగా మనకి మ్యాచింగ్ సెంటర్లోనే దొరుకుతుంది. మనకి లైనింగ్ క్లాత్లు అవి దొరుకుతాయి కదా, లేస్లు అవిని అక్కడే పైపింగ్ క్లాత్ అంటే ఇస్తారు, లేదంటే టిష్యూ క్లాత్ అన్నా సరే ఇస్తారు. లేదండి సరేనండి, ఇది గోల్డ్ కలర్లోని, సిల్వర్ కలర్లోని, కాపర్ కలర్లోని అన్ని కలర్లోని ఉంటాయి. మనకి అలా కార్నర్ పాయింట్ని ఫోల్డ్ చేసి మనం మెడ ముక్కల్ని క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక కార్నర్ అన్నది వేరే బ్లౌజ్కి నేను పైపింగ్ క్లాత్కి కటింగ్ చేశాను కాబట్టి ఈ అంచు నుంచి ఇలాగ స్కేల్ అంత వెడల్పుని, స్టీల్ స్కేల్ ఉంటే కనుక స్కేల్ అంత వెడల్పుని ఇలాగా కటింగ్ చేస్తే మీకు సరిపోద్ది. లేదు అనుకుంటే కనుక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి 1 ఇంచ్ వెడల్పుని మీరు క్రాస్ కానీ మెడ ముక్కలు తీసుకున్నట్టు కానీ క్రాస్ ముక్కల్ని తీసుకోవాలి, స్ట్రైట్గా తీసుకోకూడదు. సరేనండి, ఏదో ఒక కార్నర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసాము అంటే కనుక ముందుకు వెళ్ళే కొలది ఒక ముక్కలోనే మీకు మొత్తం బ్లౌజ్ థ్రెడ్ పైపింగ్ అంతా అయిపోద్ది అనమాట. అంటే ముక్కలు అతికించుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సరేనండి, ఈ రకంగా కటింగ్ కూడా చేసేయండి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం నేను ఒక 3 ముక్కలు తీసుకుంటే నాకు సరిపోద్ది అనమాట. ఇంకంతకన్నా ఎక్కువ మనకి అవసరం పడదు. చూసారు కదా, ఇలా ఈ రకంగా నేను ఎలా అయితే డ్రా చేశానో అలాగా నేను ఈ కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది నెక్కి, షేప్ బెల్ట్కి, అదే రకంగా హ్యాండ్స్కైనా నడుంకైనా ఎంతైతే చేయాలనుకుంటున్నారో అన్ని ముక్కలు ఒకేసారి కటింగ్ చేసేసుకుని అంచనాగా చక్కగా మీరు థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మనం ముక్కలు జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, ఇలా కార్నర్ పాయింట్లు ఉన్నాయి కదా, ఇలా ఎల్ షేప్లోని మనం ఇలా పెట్టి అవతల వైపు కార్నర్ నుంచి ఈ కింద కార్నర్కి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ చేసి మిగిలిన పై క్లాత్ని మనకి మార్జిన్ వదిలి కటింగ్ చేసేసుకుంటే ఈ క్రాస్ ముక్కలు అనేవి ఈజీగా జాయింట్ అయిపోతాయి. అదే రకంగా ఇటువైపు చూడండి, ఇలా పెట్టండి. రైట్ సైడ్ వైపు వేరే ముక్కను పెట్టి మళ్ళీ అతికించుకుంటూ అలా వెళ్ళారంటే కనుక మీకు ఎన్ని ముక్కలు వచ్చినా సరే మీకు ఇలా మొత్తం మెడ ముక్కలన్నింటిని కూడా జాయింట్ అనేది చేసేసుకుంటారు పైపింగ్ క్లాత్ని. సరేనండి, ఇప్పుడు మనకి ఇది జాయింట్ అయిన తర్వాత మన థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత రెడీ చేసుకోవాలన్నది అంచనా కోసం, అంటే ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ తగ్గకూడదు అంటే కనుక చూడండి, లైనింగ్ షోల్డర్ జాయింట్ చేయమని చెప్పాను కదా, నేను జాయింట్ చేసేసాను. ఇప్పుడు అంచనాగా ఇలాగ నెక్ అంచు అంతా కలిపి
మీరు కొలుచుకోవాలి. మీరు కొత్తగా పైపింగ్ వేస్తున్నట్టయితే కనుక మీరు అంచనాగా ఎలాగో కొలుచుకొని కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుగానే మీరు థ్రెడ్ పైపింగ్ అన్నది తీసుకోండి. కొద్దిగా మిగిలినా పర్లేదు, కానీ తగ్గిందంటే కనుక జాయింట్ చేయడం అన్నది బాగోదు. నేను ఈ మాత్రం ఒక జాయింట్ అన్నా సరే నేను ఎక్కువ తీసుకున్నాను. సరేనండి, ఇప్పుడు ఈ పైపింగ్ అన్నది మనకి ఇది థ్రెడ్ అండ్ నెక్కకి సరిపోద్ది అనమాట. నేను మీకు ఇక్కడ నెక్ చూపిస్తున్నాను కాబట్టి నెక్ అంతవరకు కూడా నేను థ్రెడ్ పైపింగ్ తీసుకున్నాను. తర్వాత సింగిల్ ఫూట్ని చేంజ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫూట్ని ఇలా మార్చేసి తీసేసి ఇలా సింగిల్ ఫూట్ని సెట్ చేసుకోండి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేయాలి అంటే కనుక సింగిల్ ఫూట్ అన్నది పర్ఫెక్ట్గా మనకి ఉండాలి. సింగిల్ ఫూట్ లేకుండా ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది రాదు. సరేనండి, ఇప్పుడు ఈ పైపింగ్కి రాంగ్ సైడ్ వైపు ఇలా ఈ అతుకుంటుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా అన్నా సరే పర్వాలేదు, లేదనుకుంటే మామూలుగా ఉంచేసినా సరే ఏమీ కాదు. ఈ రాంగ్ సైడ్ వైపు అంటే కుట్టు అతుకులు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు మీరు థ్రెడ్ని తీసుకోండి. ఇలా థ్రెడ్ తీసుకుని థ్రెడ్ని ఇలా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి పైపింగ్ కరెక్ట్గా సెంటర్లో ఇలా పెట్టి ఫస్ట్ ఇలా అడ్డుగా స్టిచ్ చేయండి. ఆ తర్వాత సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇప్పుడు పైపింగ్ వైపుకి మార్చండి. ఇక్కడ పాదం ఇలా ఉండడం వల్ల ఏంటంటే థ్రెడ్ పక్కనే మీకు సింగిల్ ఫుట్ ఉండడం వల్ల థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ అనేది పడుతుంది. మనకి ఈ పైపింగ్ క్లాత్ చూస్తున్నారు, 2 అంచులు కలిపి పట్టుకుంటున్నాను. సెంటర్లో థ్రెడ్ వచ్చేటట్టుగా ఎలా పట్టుకుంటే ఆటోమేటిక్గా థ్రెడ్ పక్కనే మీకు స్టిచ్ అనేది పడుతుంది. మనం ప్రత్యేకించి మిషన్కి అందివ్వాల్సిన అవసరం లేదండి. 2 అంచులు కలిపి పట్టుకుని సెంటర్లో థ్రెడ్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది అనమాట. చాలా ఈజీగానే స్టిచ్చింగ్ అయిపోద్ది. సింగిల్ ఫుట్ ఉన్నది అంటే కనుక మీకు స్టిచ్చింగ్ అన్నది పర్ఫెక్ట్గా మీకు ఆటోమేటిక్గా థ్రెడ్ పక్క నుంచే మీకు కుట్టుపడుతూ ఉంటుంది అనమాట. సరేనండి, ఈ రకంగా మొత్తం పైపింగ్ అంతా మీరు రెడీ చేసుకోండి. ఒకవేళ ఏ బ్లౌజ్ అంటే బ్లౌజ్ మొత్తానికి వేయాలనుకుంటే మొత్తానికి థ్రెడ్ ఉండేటట్టుగా ఒకేసారి థ్రెడ్ పైపింగ్ని మీరు రెడీ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసేసుకుంటున్నాం. ఇలా రెడీ అయిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఇలా థ్రెడ్ పైపింగ్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే మెడ కుట్టేటప్పుడు మనం ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేస్తాం. అలా అయితేనే మీకు మెడ అన్నది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అంటే ఒకే లెవెల్లోకి వస్తుంది. అలాంటప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ వెడల్పు అన్నది ఈ ఓపెన్గా ఉన్న క్లాత్ అనేది వెడల్పు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కాబట్టి కరెక్ట్గా పైపింగ్ కాకుండా ఈ ఓపెన్ క్లాత్లు అన్నవి 1/4 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకుని మిగతా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసి తీసేయండి. పెద్ద ఎక్కువగా ఏమీ ట్రిమ్మింగ్లోకి వెళ్ళిపోదండి, కొద్దిగా మాత్రం ట్రిమ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 1/4 ఇంచ్ ఉండేటట్టుగా ఎగ్జాక్ట్గా ఒకే లెవెల్ ఉండేటట్టుగా నెమ్మదిగా కటింగ్ ఇలా చేసి మొత్తం థ్రెడ్ పైపింగ్ని మీరు రెడీ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వెడల్పుగా ఉన్నది అంటే కనుక మీకు నెక్ అనేది ఒకే లెవెల్లోకి కటింగ్ స్టిచ్చింగ్ అన్నది రాదనమాట. మీకు రౌండ్ షేప్ కూడా మీకు తేడా వస్తుంది. మీకు అలాంటిది ఇబ్బందులు పడకుండా ఉండాలంటే 1/4 ఇంచ్ వెడల్పు ఉంచి మిగతా క్లాత్ అంతా ట్రిమ్ చేసేయాలి. చూసారు, ఇలా ట్రిమ్ చేసిన తర్వాత చూడండి ఒకే వెడల్పుని మొత్తం పైపింగ్ అంతా కూడా ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు మీకు కిందనే మీరు ఫ్లోర్ మీద కానీ టేబుల్ మీద కానీ పెట్టుకోండి. ఈ ఒరిజినల్ పీస్ని నేను ఇలాగా షోల్డర్ జాయింట్ చేశాను. అదే రకంగా లైనింగ్ కూడా మీకు చూపించినట్టుగానే నేను షోల్డర్స్ని జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒరిజినల్ పీస్ అన్నది పెట్టాను. చూసారా, రాంగ్ సైడ్ అనేది కింద వైపుకు ఉంది, పై భాగం వైపుకి రైట్ సైడ్ ఉంది, కుట్టు కనిపించట్లేదు. ఇప్పుడు లైనింగ్ ఇలా పెట్టేటప్పుడు లైనింగ్ కుట్టు అనేది పైకి కనిపించాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర కుట్లు కలిసేటట్టుగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ పిన్నులు మాత్రం హెల్ప్ తీసుకోండి. పిన్నులు మాత్రం ఉన్నాయంటే కనుక మీ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇటువైపు షోల్డర్ కూడా ఇలా కలిసి పట్టుకొని చక్కగా ఇలాగ మీరు ఈ పిన్ అన్నది ఇలా పెట్టేసుకోండి. సరేనండి, ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత చక్కగా థ్రెడ్ పైపింగ్ అన్నది తీసుకోండి. ఇలా థ్రెడ్ పైపింగ్ తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అన్నది మనకి థ్రెడ్ అనేది లోపల భాగం వైపు ఉండాలి. చూడండి, ఈ యాంగిల్లో ఉండాలి. ఈ ఓపెన్గా ఉన్న అంచులు మన బ్లౌజ్ అంచుకు ఉండాలి. రైట్ సైడ్ వైపు చూసారా, ఇలా మనకి ఒరిజినల్ పీస్కి ఫస్ట్ ఇలా పెట్టి అంచులు కలిసేటట్టుగా మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇలా ఒరిజినల్ పీస్కి ఇలా అంటే మనకి పైపింగ్ కాకుండా ఓపెన్గా ఉన్న అంచులు చూసారా, అవి ఈ అంచుకి ఉండేటట్టు చూసుకుని మళ్ళీ లైనింగ్ అంచుని కూడా సేమ్ అదే రకంగా పెట్టాలి. ఇలా పెడితే ఒకే మార్జిన్లోని మీకు వస్తుంది. థ్రెడ్ పైపింగ్ అన్నది మనకి పైపింగ్ లోపల వైపుకి బ్లౌజ్ వైపు ఉండాలన్నమాట. ఈ అంచులు మూడు అంచులు అంటే ఒరిజినల్ పీస్ అంచులు, లైనింగ్ అంచు, పైపింగ్ అంచు 3 అంచులు కూడా సమానంగా ఉండేటట్టు ఇలా అరేంజ్ చేసుకుని ఇక్కడ చూడండి, ఇలా అరేంజ్ చేసుకుని ఫస్ట్ ఒక పిన్ అన్నది పెట్టేసుకోండి. ఇలా స్టార్టింగ్ చూస్తున్నారు కదా, ఇలా పట్టుకుని ఒక పిన్ పెట్టేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం థ్రెడ్ పైపింగ్ చేస్తున్నట్టయితే కనుక ఇలా పిన్స్ పెట్టారు అంటే కనుక చాలా ఈజీగా ఉంటుందండి. ఈ బాల్ పిన్స్ కనుక మీ దగ్గర లేకపోతే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని షాప్కి మామూలుగా టైలరింగ్ సామాన్లు దొరికే షాప్లోనే మీకు దొరుకుతుంది. అది రౌండ్గా ఉండి దాని చుట్టూ పిన్నులు ఉంటాయి. 15 రూపాయలు 20 రూపాయలకి మాత్రమే దొరుకుతుంది. ఒకటి తీసి తెచ్చుకున్నారంటే చాలా రోజులు యూజ్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా ఈ ఒరిజినల్ పీస్ అంచులకి
ఇది చక్కగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని లైనింగ్ అంచును కూడా ఇలాగే అరేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు మన వైపుకి తిప్పుకొని పెట్టుకున్నారు అంటే కనుక చాలా ఈజీగా వర్క్ అన్నది అయిపోద్ది. చూస్తున్నారు, ఇలా అంతే. ఇలా పట్టుకొని ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ కంపల్సరీగా ఒక పిన్ అన్నది పెట్టుకోండి. దగ్గరగానే పిన్నులు పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సరేనండి, ఈ రకంగా ఇక్కడ ఒక పిన్ పెట్టాను. మొత్తం 3 అంచులు కలిపి వచ్చేటట్టుగా పిన్ని సెట్ చేసుకోండి. మొత్తం ఈ పైపింగ్ని అలాగే అరేంజ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఒక 5 మినిట్స్ టైం ఎక్కువ పట్టినా సరే నీట్గా అరేంజ్ చేసుకున్నారంటే కనుక సెకండ్స్లో స్టిచ్చింగ్ అన్నది చేసేయచ్చు. ఫటాఫట్ మని స్టిచ్ చేసేయచ్చు. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా మీరు మొత్తం రౌండ్ అంతా అరేంజ్ చేసుకోండి. షోల్డర్ కుట్ల దగ్గర తేడా రాకూడదు. బ్యాక్ సైడ్ మెడ సెంటర్ పాయింట్ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోగలిగితే మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మొత్తం అంతా నేను పిన్నులు పెట్టేశాను. చూసారా ఎంత ఈజీగా మనం ఇలా పిన్నులు పెట్టేసుకోగలుగుతామంటే, ఇలా పిన్నులు పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ అన్నది చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. సరేనండి, చూసారు కదా. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసేటప్పుడు పైపింగ్ లోపల వైపు ఉంది, చూస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎత్తుగాని, అక్కడికి థ్రెడ్ పైపింగ్ వచ్చేటట్టుగా మన స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ పిన్ తీసేసాను నేను. స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి సూది కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఇది చూసారు కదా. ఇలా మనకి స్టిచ్చింగ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నది మీకు పైపింగ్ పక్కనే కుట్టు అనేది పడుతుంది. ఇలా పిన్నులు తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. కానీ మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, మొత్తం 3 అంచులు కలిసి ఉన్నాయా లేవా. ఎక్కడన్నా ఏదైనా జారినట్టు అనిపిస్తే కనుక తర్వాత ఇబ్బంది అవుతుంది అనమాట. ఫస్ట్లోనే మనం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మీరు కరెక్ట్గా పిన్నులు పెట్టినట్టయితే ఇంక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. చూస్తున్నారు కదండి, ఒక్కొక్క పిన్ను తీస్తూ ముందుకి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. మీరు పిన్నులు పెట్టుకునేటప్పుడు ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రాగా టైం కేటాయించగలిగితే కనుక స్టిచ్చింగ్ అన్నది నిమిషంలో అయిపోద్ది అనమాట. ఇలా ఒక కుట్టు కుట్టేయడమే. సరేనండి, ఇలా కుట్టి మీరు కనుక కస్టమర్స్ కానీ బ్లౌజ్ ఇచ్చారు అంటే కనుక నార్మల్ క్రాస్ కట్ నార్మల్ నెక్ బ్లౌజే మీరు ఈ పైపింగ్ వేయడం వల్ల మనకి మామూలుగా మెడ ముక్కలు కటింగ్ చేయడం ఎలాగా తప్పదు. అది స్టిచ్చింగ్ చేయాలి, అతికించాలి, రెండో కుట్టు వేయాలి, మళ్ళీ చేతి కుట్లు వేయాలి. ఎంత పని పడే కన్నా ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ నేర్చుకున్నారు అంటే కనుక ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకోండి, మీకు గుచ్చుకోకుండా ఉంటుంది. అదే రకంగా ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే కనుక మీరు ఎంత లేదన్నా సరే ఎంత పల్లెటూరులో అయినా సరే మీరు 100 రూపాయలు అన్నది మీరు ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు బ్లౌజ్కి. అదే సిటీలో అయితే కనుక 200 రూపీస్ కన్నా తక్కువ ఎవరు కూడా ఛార్జ్ తీసుకోరండి. సరేనండి, అది మనకి ఏరియాని బట్టి వాళ్ళు ఇచ్చే పద్ధతిని బట్టి మీరు ఛార్జ్ అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇంతే తీసుకోవాలి అని ఏమీ లేదు. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా లాక్ చేసేయండి. ఇలా పిన్నులు తీసుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ఉన్న పిన్ తీసుకోండి. ఒకవేళ కుట్టు సరిగా పడిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే కనుక ఇది కూడా మనకి చాలా అవకాశం ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి ఇలా చూసుకోండి. థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు పడింది అనుకుంటే ఓకే. ఒకవేళ పడలేదు అని అనిపించింది అనుకోండి, మళ్ళీ వెనక్కి తిప్పండి. ఇక్కడే చూసి ఒకవేళ అనిపించింది అనుకోండి, ఇలా వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పి మళ్ళీ కుట్టు వేసుకునేటప్పుడు మళ్ళీ కొద్దిగా దగ్గరికి ఇంకో కుట్టు వేయండి. ఎక్కడైతే మీకు దూరం అనిపించిందో అలా వేయండి. కానీ సింగిల్ ఫుట్ కరెక్ట్గా ఉంటే కనుక అలాంటి ప్రాబ్లం అన్నది అస్సలు రాదు. చూస్తున్నారు కదా, ఓపెన్ చేశాను కదా, ఎక్కడ కూడా అలాంటి ప్రాబ్లం అన్నది లేదు. దాని తర్వాత మీరు వెనక్కి వైపుకి లైనింగ్ని లోపల వైపు ఇలా తిప్పక ముందే కొద్దిగా మెడకి చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఈ కట్స్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి అవసరం లేదు. అయినా సరే ఒకవేళ మీకు ఏమైనా ఎక్కడైనా మెడ రౌండ్ దగ్గర డౌట్ అనిపిస్తే కనుక ఇలా చిన్న కట్స్ పెట్టేస్తే ఇంక ఏ గొడవ ఉండదు అనమాట. నీట్గా చక్కగా ఇలా చిన్న కట్స్ అనేవి పెట్టేసి మీరు రివర్స్ చేసి తర్వాత టాప్ స్టిచ్ వేసేసారు అంటే కనుక జరగకుండా ఉంటుంది. అటు ఇటు లైనింగ్ వాష్ చేసిన తర్వాత లైనింగ్ పై వైపుకి కట్ట మనకి లూజ్ అయి రావడం కట్ట ఉండదు అనమాట. చూసారు కదా, ఇలా చిన్న కట్స్ అనేవి పెట్టండి. క్లాత్ అంటే మన కుట్టు వరకు కూడా తెగకుండా చూసుకోండి. కత్తిరితోని కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మనకి సిజర్ అన్నది మన కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఇలా లైనింగ్ అన్నది ఇలా లోపల వైపుకి ఇలా తిప్పేయండి. ఇలా తిప్పిన తర్వాత ఈ పైనుంచి మనం ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పక్కన అలాగే క్లాత్ మీద కూడా కుట్టు పడకుండా చూసుకోండి. ఒకవేళ పొరపాటున క్లాత్ మీదకి కుట్టు వచ్చినా పర్వాలేదు, కానీ పైపింగ్ మీద మాత్రం అస్సలు రాకూడదు. సరేనండి, ఇలాంటి బెనారస్ క్లాత్ మీదకి పైపింగ్ టాప్ స్టిచ్ అన్నది మనకి డిజైన్ మీదకి వచ్చినా సరే అంతేమీ కనిపించదు. కానీ పైపింగ్ మీద మాత్రం వెళ్ళకూడదు. వెళ్తే కనుక పైపింగ్ నొక్కుపోయి కుట్టుకు కనిపిస్తూ ఉంటుంది, మనకు ఆ ఫినిషింగ్ అన్నది పాడవుతుంది. సరేనండి, చూస్తున్నారు కదా, ఈ రకంగా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి చుట్టూ లైనింగ్లు అనేవి ఒరిజినల్ పీస్ అన్నది మనం కలిపి స్టిచ్ చేసేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ అదే రకంగా బ్యాక్ పార్ట్
అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సరేనండి, ఈ రకంగా మీరు మొత్తం నెక్ అంతా కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా మీకు ఈ లైనింగ్ క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోద్ది నీట్గా ఇక్కడ నుంచి ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఇలా నేర్చుకున్నారు అంటే కనుక మీరు చాలా 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 మోడల్స్ అన్నవి కూడా మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. చాలా బోట్ నెక్ మోడల్స్లోని ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. అలా అయితేనే మీరు మోడల్స్ కూడా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. చూసారా, లోపల వైపు కూడా అంతే ఫినిషింగ్ ఉంటుంది, ఖర్చులు ఎక్కడా కనిపించవు. అలాగే షోల్డర్ కుట్లు కూడా లోపలికి ఇన్విజిబుల్ అయిపోతాయి, షోల్డర్ కుట్లు కూడా మనకి కనిపించవు అనమాట. ఇప్పుడు ఇలా చుట్టూ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ పీస్ని జాయింట్ చేసేసిన తర్వాత డాట్స్ వేసుకుని డాట్స్ మార్కింగ్ పెట్టుకుని ఒకదాని మీద ఒకటి ఫ్రంట్ పార్ట్ పెట్టి డాట్ మార్కింగ్ పెట్టుకుని స్టిచ్ చేసేసి షేప్ బెల్ట్లు వేసేసుకోవడమే. సరేనండి, ఈ రకంగా నీట్గా మీరు స్టిచ్చింగ్ అన్నది చేసేయండి. చూసారు కదా, ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.